శుభోదయం. ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. దేవుడి పరిశుద్ధ వాక్య భాగము ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వమానవాళికి ఇస్తున్న అత్యవసరమైన పిలుపు ఇది. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా అనే పిలుపు ఒక భాష మాట్లాడేవారికో, ఒక తెగవారికో, ఒక జాతి వారికో కాదు, సర్వమానవాళికి ప్రభు ఇస్తున్న పిలుపు ఇది. ఎందుకంటే మానవ జాతి అంతా ప్రయాసతోనూ భారముతోనూ కృంగిపోతూ ఉన్నారు. అనేక విషయాలలో పలు విధముల భారము చేత కృంగిపోతూ ఉన్నారు. ఆర్థిక భారము, కుటుంబ భారము, రకరకాల భారముల చేత. హెబ్రీలకు రాస్తూ పౌలు భక్తుడు అంటాడు, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టండి అన్నాడు. ప్రతి భారము అంటే అనేక విషయాలలో మనుషులు భారము మోస్తూ ఆ భారాన్ని మోయలేక ప్రయాసపడుతూ ఉన్నారు. ప్రతిరోజు ఈ ప్రయాసతో, భారముతో కృంగిపోతున్నటువంటి మనసులకు, మనశ్శాంతి లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి ప్రభు ఇస్తున్న పిలుపు ఇది. సర్వమానవాళి భారముతో, ప్రయాసతో కృంగిపోతూ ఉన్నారు గనుక సర్వమానవాళికి ఈ పిలుపు అవసరమైన పిలుపు ఇది. సర్వమానవాళికి అవసరమైన పిలుపు గనుకనే సమస్త జనులారా నా యొద్దకు రండి అని ప్రభు పిలుస్తున్నాడు. మరి ప్రభు దగ్గరకు వస్తే కలిగేదేంటి? కోట్ల రూపాయలు కలిసి రాకపోవచ్చు, గుప్త నిధులు నీ సొంతం కాకపోవచ్చు, కానీ హృదయము నిండా నెమ్మది, మనసు నిండా శాంతి నీకు అనుగ్రహిస్తాడు ప్రభువారు. ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చిన వారికి కలిగే నెమ్మది, ఆనందము ఈ లోకము ఇచ్చేది కాదు. అన్నీ కలుగున్నప్పుడు మనిషి నెమ్మదిగా ఉంటాడు. కానీ ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనశ్శాంతి దొరికేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చెంత మాత్రమే. మరి ఆయన యొద్దకు వచ్చి కూడా చాలామంది మనశ్శాంతి లేనివారిగా కనబడుతున్నారేంటి? అవునండి, ప్రభు మాట పూర్తిగా అర్థం చేసుకోండి. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, నా కాడి ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది అన్నాడు. ప్రభు దగ్గరికి రావడం మాత్రమే కాదు, ప్రభు పాదాల దగ్గర నేర్చుకుందాం, ప్రభు పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉందాం. ప్రియమిత్రులారా, ఎవరైతే ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉంటారో, ఎవరైతే ఆయన యొక్క సన్నిధానమును ఎదురు చూస్తారో వారికి పూర్ణమైన శాంతి దొరుకుతుంది. యెషయా భక్తుడు చెబుతాడు కదా, ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నో వారిని నీవు పూర్ణ శాంతి గలవారిగా కాపాడుదు. పూర్ణమైన శాంతి దొరకాలి అంటే నీ మనసులో ఉన్న ఆలోచనలు, ఉద్రేకాలు, వీటి వెనక పరిగెత్తడం మాని ప్రభు మీద ఆనుకోవడం ప్రారంభించు. దేవుని మీద ఆనుకునే ప్రయత్నమైనా ప్రారంభించు. ఆ రోజు నుంచి నీకు హృదయం నిండా శాంతి, సమాధానము, మనసు నిండా నెమ్మది దొరుకుతుంది. ఆయన యొక్క పిలుపుకు నీవు యోగ్యుడు అవుతావు. ఆయన పిలుపు వలన నీకు దొరికే ఈ గొప్ప భాగ్యానికి నీవు పాత్రుడు అవుతావు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పిలుపు విని ప్రభు దగ్గరకు రండి. వచ్చిన వారు ఆయన యొద్ద నేర్చుకోండి. ప్రభు ఇచ్చే నెమ్మది, సంతోషాన్ని అనుభవించండి. అటువంటి ధన్యత దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.